టీజీఓకి సంబంధించి మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు సార్ జగన్మోహన్ గారు. సార్ ఇట్లా చూస్తూ ఉంటే ఈరోజు జరిగిన ఒక సంఘటన ఏదైతే చూస్తే రాష్ట్రం అంతా కదిలిస్తూ ఉంది. సో ఈరోజు చూసారు జనాలు ఎంత తండోపతండాలు వచ్చిండు. సో ఇలాంటి వ్యక్తికి ఇట్లా అవుతుందని ఎప్పుడైనా అనిపించింది సార్? అంటే అనుకున్నారా అంటే ఇట్లా ఇట్లా అనారోగ్యం పాలవుతారని? ఏ రోజు కూడా అనుకోలేదు. అతి చిన్న వయసులో మరి అరుదైన అవకాశాలు ఆయనకు దొరికినాయి. ఒక జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యేగా కాకుండా ఉద్యమానికి నాయకత్వం వహించి మరి ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి ఒక పోలిట్ బ్యూరో మెంబర్గా మరి అత్యంత కేసీఆర్ గారికి ఒక నమ్మకస్తునిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉద్యమకారులందరినీ కూడా ఒక కోడి పిల్లల్ని కోడిపెట్ట ఎట్లయితే దాచుకుంటుందో ఉద్యమకారులందరినీ కూడా ఆ విధంగా కాపాడుకునే వ్యక్తి. ఆ రోజు తన కుటుంబంని వదిలేసి పెళ్ళి కూడా చేసుకోకుండా మరి తన సొంత సుఖాన్ని పక్కకు పెట్టేసి తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా మా లాంటి వాళ్లకు ప్రత్యేకంగా ఉద్యోగులకు మరి ఉద్యమం టైంలో ఏదన్నా కేసులు జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులతోని ఒప్పించి మా బదులు వేరే వాళ్ళను కేసులలో బుక్ చేయండి మీరు అని చెప్పి మమ్మల్ని కాపాడుకునే వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా వ్యక్తిగతంగా నాకు అతనితో ఎక్కువ అనుబంధం, ఎందుకంటే నాది కూడా ఇదే నర్సంపేట కాన్స్టిట్యున్సీ కనుక. మరి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం దొరికినప్పుడు మరి నర్సంపేటను ఎంత అభివృద్ధి చేయాలనో గతంలో 30-40 సంవత్సరాల క్రితం ఎంత జరిగిందో అంతకు 10 రెట్లు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ జిల్లా కేంద్రం కాకుండా కూడా ఒక జిల్లా ఆసుపత్రిని, ఒక జిల్లా జైలును, మరి రకరకాల కార్యక్రమాలను ఇక్కడ చేపట్టిండు. అంటే అతను ఒక ఉద్యమకారునిగానే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి నిరంతరం కృషి చేసిన వ్యక్తి. మరి దానికి నిదర్శనమే ఈరోజు ఇంతమంది ప్రజలు మరి అశేషంగా మరి అతన్ని మరి వాళ్ళు ఆదరిస్తున్నారు, మరి ఇంత నివాళులు అర్పిస్తున్నారంటే అది మామూలు నాయకులకు కాదు, అది అధికారంలో ఉన్న వాళ్ళకు మాత్రమే చెందుతుంది. కానీ ఈరోజు అధికారంలో లేకున్నా కూడా మరి ప్రజలందరూ కూడా మరి తండోపతండాలుగా వచ్చి అతనికి నివాళులు అర్పిస్తున్నారంటే ఒక గొప్ప వ్యక్తి. మరి ఈరోజు నర్సంపేట ముఖ్యంగా తెలంగాణ కోల్పోయింది, అందులో నర్సంపేట నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ఎప్పటికి కూడా పూడ్చలేని లోటు ఏర్పడ్డదని చెప్పి మేము అనుకుంటూ వారి కుటుంబానికి మరి భగవంతుడు మరి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా మరి కేసీఆర్ గారి మరి అదేవిధంగా ఉద్యమకారులందరి ఆశీస్సులు కూడా వారి కుటుంబానికి ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎలా ఉండేవారు సార్? అంటే మీరు ఇదే నియోజకవర్గం అంటా ఉన్నారు, కలిసి తిరిగాం, పనిచేసాం అంటా ఉన్నారు, కానీ అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే ఎట్లా ఉండేవారు? వ్యక్తిపరంగా అనుబంధం కావచ్చు, అంటే ఈ ఆరోగ్యం పట్ల ఇట్లా ఇంత చిన్న ఏజ్లో అనారోగ్యం పాలై హార్ట్ స్ట్రోక్ వస్తుందని ఎప్పుడైనా? వ్యక్తిగతంగా ఆయన ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిండు కనుకనే ఈరోజు అకాల మరణం చెందిండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం పట్ల ఆయన శ్రద్ధ తీసుకోలేదనేది తెలుస్తూ ఉన్నది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి తెలుసు, కానీ ఈరోజు అకాల మరణం చెందిందంటే మాత్రం అది పూర్తిగా ఆయన కొంచెం తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రజల గురించి తను నమ్ముకున్న కార్యకర్తల గురించి ఆయన మరి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి వ్యక్తిగతంగా ఆయన ప్రతి అంశం పట్ల ఒక సమగ్రమైన అవగాహన పెంచుకుంటాడు. ఒక నాయకులు ఎవరైనా ఒక ప్రజలు వచ్చి ఒక సమస్య చెప్తే ఏదో అధికారికి ఫోన్ చేసి పని చేయండి అని చెప్పడు. దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్య ఎవరితోనవుతుంది, అది ఏ విధంగా పరిష్కారం అవుతుంది అని చెప్పి మరి స్టడీ చేసి మాట్లాడే వ్యక్తి. అది మామూలుగా రాజకీయ నాయకులలో చాలా అరుదుగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి పోయాల్సిన వ్యక్తి, ఒక మంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి. ఈరోజు ఆయన అకాల మరణం చెందడం నర్సంపేట ప్రాంతం మరి ముఖ్యంగా నల్లబెల్లి ప్రాంతం నిజంగా మరి దురదృష్టం ఇక్కడ ఉన్న ప్రజలదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.